హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఈరోజు మధ్యాహ్నం దాకా ఉండి కొట్టు మూసేసి హోటల్లో భోజనం ముగించి ఇల్లు చేరాను. ఓ గంట నిద్రపోయి లేచాక మొహం కడుక్కొని టీవీ చూస్తూ కూర్చున్నాను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినపడింది. లేచి తలుపులు తీశాను. హలో, నా పేరు సురేఖ. మీ పక్కింట్లో ఉంటున్నాము. ఇది తెలుసుకున్నట్లుగా తలూపాను. హలో, లోపలికి రావచ్చా అని అడిగింది. సారీ, రండి అంటూ పిలిచాను. వాళ్ళది పక్కిల్లు. బజార్లో మా షాప్లో కొంచెం దూరంలో బట్టల కొట్టు. వాళ్ళ మామయ్య తీసుకున్నారు. తన భర్తని నేనెప్పుడు చూడలేదు. బహుశా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడేమో. ఉదయం నేను పేపర్ తీసుకోవడానికి బయటికి వెళ్ళేటప్పుడు తాను ముగ్గేస్తూ కనపడేది. పలకరింపుగా నవ్వితే నేను నవ్వేవాణ్ణి. అంతే పరిచయం. మా ఆయన పర్చేసింగ్ కానీ బాంబే వెళ్ళాడు. అది నేనెప్పుడు మీ భర్తని చూడలేదు అన్నాను. అదేంటి, మీ షాప్ దగ్గరే తన గుడ్డల కొట్టు, మీరిద్దరూ మాట్లాడుకుంటారు కూడా అంది. ఎవరు, ఆ ముసలాయన అన్నాను. ఆ ముసలాయన్నే నేను అంది. సారీ, ముసలాయన అన్నాను. పర్వాలేదు, నేను తన రెండో భార్యని. మొదటి భార్య చనిపోతే నన్నిచ్చి చేశారు. మాది పేద కుటుంబం. తాను డబ్బుగలవాడు. తనకిచ్చి చేస్తే నేను సుఖపడతానని పెళ్లి చేశారు అంది. నేను మాట్లాడలేదు. వచ్చిన విషయం మర్చిపోయాను. నా నల్లపూసల గొలుసు మాటిమాటికి కట్ అవుతుంది. ఇంకొంత బంగారం కలిపితే కొద్దిగా చెయ్యాలి. మరో బంగారం మొలతాడు చిన్న గజ్జెలు వేసి అంది. మా ట్రెడిషన్ అంది. వేరే షాప్ క్లోజ్ చేశారు. రేపు ఉదయం షాప్కొస్తే డిజైన్ చూపిస్తాను అన్నాను. షాప్కి రాలేం కానీ ఇదే డిజైన్ రిపీట్ చేయండి. లేదా మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మీరే సెలెక్ట్ చేసి చేయండి అంది. ఉండండి, ఇంట్లో కొన్ని క్యాటలాగ్స్ ఉన్నాయి అని చూడండి అని లోపలికెళ్ళి పాత క్యాటలాగ్స్ 2 తీసుకొచ్చి ఇవి చూడండి. దీంట్లో మీకైతే నచ్చితే సరే, లేదంటే నేను సెలెక్ట్ చేసి చెప్తాను అన్నాను. సోఫాలో కూర్చుంటూ తను కూడా నా పక్కనే కూర్చొని పేజీలు తిప్పి చూడడం మొదలుపెట్టింది. నేనంత దగ్గరగా కూర్చున్నానంటే నా భుజానికి తన భుజం, నా తొడకి తన మెత్తని తొడ తగులుతుంది. తాను ఇదేంటి గమనించకుండా మీ ఇంట్లో మెజరింగ్ టేప్ ఉందా అడిగింది. ఉందంటూ లోపలికెళ్ళి తీసుకొచ్చి తన చేతికిచ్చాను. మొలతాడు ఎంత పొడవు చేయాలో కొలత తీసుకోండి అంటూ క్యాట్లాగ్ సోఫాపై పడేసి నా ఎదురుగా నిలబడింది. అప్పుడు గమనించాను, తనని గులాబీ రంగు చీర కట్టుకుంది. తన ఒంటి రంగు చీర రంగులో కలిసిపోయిందంటే పచ్చటి పసిమి రంగు మంచి స్ట్రక్చర్ షేప్తో తన నడుము కొలత చూశాను. 24 అంగుళాలు. టేప్కి అడ్డొస్తుందేమోనని తన పవిట కొంచెం పక్కకు జరిపి మరింత ముందుకొచ్చింది. చిన్న అందమైన బొడ్డు కంటికి దగ్గరలో కనబడుతుంది. లెంత్ చూసుకోవడానికి వీలుగా కొలుచుకుందాం కదా. మ్యాక్సిమం కొలతలుండడంతో కూడా చూడండి అంది. అసలు మొలతాడుకి స్టాండర్డ్స్ మెజర్మెంట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి. కానీ నాకు చెప్పాలనిపించలేదు. సరిగ్గా తన తొడల మధ్యకు టేప్ తీసుకొచ్చి 36 అంగుళాలుంది అన్నాను. సరిగ్గా ఉంది. చివర కొలిస్తే జారిపోకూడదు అంటూ తన చేత్తో టేప్ పట్టుకొని నా చేతిని అదిమింది. చీర మీదుగా తన పువ్వుని నొక్కినట్లుగా నాకు నా వేళ్లు సరిగ్గా ఆ పాయింట్లోనే ఉన్నాయి. ఒక్కసారి తన వంక చూశాను. తన కిందకి చూస్తుంటే కరెక్ట్గా చైన్ ఇప్పుడున్నంత పొడుగే చేశారా లేక తగ్గిస్తారా అంది. పవిట పూర్తిగా కిందకు జారుతుంది. పచ్చని మెడ మీద నల్లపూసలు కాంట్రాస్ట్ కలర్లో అద్భుతంగా కనబడుతుంది. నేను ఊపిరి బిగబెట్టుకొని చూడండి అంటూ మరింత ముందుకొచ్చింది. టేప్ తన మెడ వెనక నుంచి ముందుకు తీసుకొస్తుంటే దాదాపు తన కౌగిలించుకున్నట్లుగా ఆ జాకెట్లో ఉన్న అందాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అంత పొడుగొద్దు, కొంచెం తగ్గించండి అంటూ తన చేత్తో నా చేతిని పైకి జరిపింది. నా అనుమానం బలపడింది. తను నన్ను రెచ్చగొడుతుంది. టేప్ వదిలేసి తన 2 అందాలను పట్టుకున్నాను. కొలతలు బాగున్నాయా అడిగింది. తన మొహంలో చిలిపి కనబడుతుంది.
పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మరి నా కొలతలు చూడరా అంటూ లుంగీ తప్పించాను. పొడగాటి నా అందాన్ని చూసి వామ్మో! ఇంత పొడవా అంది ఆశ్చర్యంగా. ఏం మీ ఆయనది ఇంత ఉండదా అన్నాను. అంతేం ఉండదు అంటూ దిగులుతో అందులో సగం కూడా ఉండదు అంటూ చేత్తో పట్టుకుంది. తన అందాలను నేను అలాగే చేస్తున్నాను. తను కూడా నా అందాన్ని అలాగే పట్టుకొని నిమురుతూ ఉంది. ఇక ఇద్దరం కౌగిలించుకున్నాము. ఇక నేను తన అందాలని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఇక నేను తన జాకెట్ హుక్స్ విప్పాను. విప్పి తనని ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ ఉన్నాను. తను అలా ఆయన ముసలివాడు కావడంతో ఇక నాతో తృప్తి చాలా హాయిగా ఉన్నట్టుంది. ఇక ఎప్పుడు లేని సుఖాన్ని పొందుతున్నట్టుగా తను ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తే నాకు ఇంకా పిచ్చెక్కిపోతూ ఉంది. ఇంత అందమైన అమ్మాయి నా దగ్గరికి ఇలా వచ్చిందంటే నన్ను ఎప్పటినుంచో గమనిస్తూ ఉన్నట్టుంది. అందుకే ఎవరు లేనిది చూసి నా దగ్గరికి వచ్చినట్టుంది అన్నట్టు నేను కూడా ఇక ఛాన్స్ ఇస్తే ఏ అబ్బాయైనా ఊరుకుంటారా అనుకొని నా మనసులో నేను తనని ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ తన ఎక్స్‌ప్రెషన్ చూస్తూ ఉన్నాను. ఆ ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఇంకా ఆగలేకపోతూ ఉన్నాను. ఇక నాది కూడా నేను ఏ అమ్మాయిని తాకలేదు. మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయిని తాకడం ఇదే ఫస్ట్ టైం. ఇక నా కోరికలు ఎప్పటినుంచో నాలో ఉన్న దాగిన కోరికలు కూడా నేను ఇక తనతో అలా ఆస్వాదిస్తూ ఉన్నాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా తను థ్యాంక్స్ రా నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నందుకు అని నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఇందులో థ్యాంక్స్ ఏముంది? నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఎప్పుడూ నేను ఏ అమ్మాయిని తాకలేదు. కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎప్పుడూ ఎవరిని ఏమీ చేయలేదు కదా! ఇలా నిన్ను ముట్టుకుంటే నాకు కూడా కరెంట్ షాక్ కొట్టినట్టుంది. నాకు కూడా థ్యాంక్స్ అని నేను చెలరేగి రెచ్చిపోయి తన మీద పడిపోయి ఇంకా తనని ఆస్వాదిస్తున్నాను. నా పెదాలని అలా తను జుర్రుతూ ఉంది. ఒక లాలీపాప్ లాగా. నేను కూడా తనని అలా కసితో ఉన్నా కాబట్టి తనని మొత్తం తన బాడీ మొత్తం నలిపేశాను. ఇక ఆ రోజు తను ఇంటికెళ్ళలేదు. మా ఇంట్లోనే వండి అలాగే నన్ను తనని ఇద్దరం కలిసిపోయి ఉండాం. ఇద్దరికీ నిద్ర లేదు. రాత్రంతా నిద్ర లేకుండా అలా చేశాను. 3 రోజులు వాళ్ళ వాళ్ళ ఆయన ఊరు వెళ్ళాడు. ఇక ఆ 3 రోజులు తనదే అంటూ నన్ను రెచ్చగొట్టి తనతో అలా చేయించుకుంది. తాను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాడు. నేను కూడా గమనించుకొని ఇంటికొచ్చేవాణ్ణి. నేను రావడం చూడగానే మెల్లిగా తను మా ఇంట్లో చేరేది. 3 రౌండ్లకి తగ్గకుండా అలా చేసేవాణ్ణి. తర్వాత నన్ను ఇంటికెళ్ళేది. వారం తర్వాత అమ్మ, నాన్న ఇంటికొచ్చి ఆ పనికి బ్రేక్ పడింది. తర్వాత కొన్నాళ్ళకు అమ్మతో మాట్లాడుకొచ్చినట్లుగా వచ్చి చెప్పింది తాను నెల తప్పిన విషయం. పెళ్ళికి ముందే నన్ను తండ్రిని చేసింది సురేఖ. ఇది ఫ్రెండ్స్ నా స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.